హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అండ్ వీడియో అయితే ఫుల్గా చూడండి. నిన్న నేను చీట్ మీల్ చేశాను కదా, ఏం తిన్నాను, ఎంత పెరిగాను, ఆ డీటెయిల్స్ అన్నీ అయితే ఈ వీడియోలో ఉన్నాయి. ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. మేము నిన్న ఫుల్గా ఎంజాయ్ చేసాము. అంటే నా విష్ లిస్ట్లో చాలా ఐటమ్స్ ఉండే, నేను ఇన్ని రోజుల నుంచి తినాలి అనుకున్నవి. సో అవన్నీ అయితే నిన్న తినేసాను. అయినా కూడా నేను కొంచెమే పెరిగాను. సో ఎంత పెరిగాను, ఏం చేశాను చూసేసేయండి. నిన్న నేను తిన్న వాటికి కేజీ మినిమం పెరుగుతాను అనుకున్నాను, కానీ నేనైతే 400 గ్రామ్సే పెరిగానండి. అసలు ఏం తిన్నాను చూసేసేయండి. నిన్నైతే మార్నింగ్ నేను వెజిటేబుల్స్ తిన్నానండి. వీడియో అప్లోడ్ చేసుకోవడానికి నెట్ రావట్లేదని మిడ్ పైకి తీసుకెళ్ళి తింటూ అయితే అప్లోడ్ చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ అయితే నాకు చాలా డేస్ నుంచి దమ్ బిర్యానీ తినాలని ఉండేదండి. దమ్ బిర్యానీ విత్ చికెన్ పకోడా అండ్ ఆనియన్స్. దీంట్లో కొంచెం ఆయిల్ ఉంటుంది, కానీ సో చాలా డేస్ తర్వాత 15 kgs తగ్గిపోయాను కాబట్టి ఆ సందర్భంగా అయితే హ్యాపీగా తిన్నాను. అంతా తినేద్దాం అన్నట్టు పెట్టుకున్నాను చాలా, కానీ పొట్టేమో ఇంక చాలమ్మా ఆపేసాయి అంటుంది. సో అందుకని కొంచెం అయితే వదిలేసాను. సగం కూడా తినలేకపోయాను, సగం అయితే వదిలేసాను. మొత్తం కొంచెం వదిలేసాను, కొంచెం తిన్నాను. వెయిట్ తగ్గిపోయాను కాబట్టి ఇప్పుడైతే గట్టిగా తిందాం అనుకున్నా తినలేకపోతున్నాను. సో వెంటనే పెరిగిపోతామని అయితే అనుకోకండి, అస్సలు పెరగము. ఈవినింగ్ అయితే రెడీ అయిపోయి షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము. మా నెల్లూరు వాళ్ళకి ఎంతో ఫేవరెట్ ఈ స్ట్రీట్ అయితే చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు. మొత్తం ఫుడ్ అంటే ఎన్ని రకాల ఫుడ్స్ కావాలో అన్ని రకాలు అయితే దొరుకుతాయి అక్కడ. ఇదైతే చిల్డ్రన్స్ పార్క్. మా నెల్లూరు వాళ్ళకి ఇదే పెద్ద పార్కు. ఇక్కడైతే ప్రెగ్నెంట్ విమెన్స్ కానీ, ఓల్డ్ పీపుల్ కానీ, చిల్డ్రన్స్ కానీ, లవర్స్ కానీ అన్ని రకాల వాళ్ళు ఉంటారండి. ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎవరి పనుల్లో వాళ్ళు. సో ఉయ్యాల ఖాళీగా దొరికింది. అండ్ నేను ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి ధైర్యంగా ఉయ్యాల ఎక్కేసి ఊగేసాను కాసేపు. అండ్ ఇదైతే జిమ్ ఏరియా అండి, చాలా బాగుంటుంది. నిన్న ఖాళీగా ఉండింది, సండే కానీ అయితే అస్సలు ఖాళీ ఉండదు. సో తినే ముందు కొన్ని క్యాలరీస్ అయితే కరిగిచ్చేద్దాం మధ్యాహ్నంవి అని చెప్పేసి ఎక్సర్సైజెస్ అయితే చేశాను. నేను రెగ్యులర్గా చేసేలాగా 1/2 అవర్ అయితే ఇక్కడ వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ చేసేసానండి. ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ చేసేసాను. ఇదైతే భలే అనిపిస్తుంది కదా. అండ్ లావుగా ఉన్నవాళ్ళు ఇలా ఫ్రిల్స్ ఫ్రాక్ వేసుకుంటే ఇంకొంచెం లావుగా అనిపిస్తారండి. ఎలైన్ కుర్తీస్ కానీ, అంబ్రిల్లా ఫ్రాక్స్ కానీ ఇలాంటివి అయితే బాగుంటాయి. ఇవి నేను ఇంతకుముందు తీసుకున్న డ్రెస్సెస్ కాబట్టి అవి వేసుకుంటున్నాను, కానీ ఇక నుంచి అలాంటివి తీసుకోవద్దు అని అయితే అనుకున్నాను. ఇంకొంచెం లావు అనిపిస్తున్నాను కదా. సో నా చీట్ మీల్ అయితే ఇలా స్ప్రింగ్ పొటాటో అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇవైతే మినీ బర్గర్స్ అంట. ఇవి కూడా ట్రై చేశాను, ఏదో కొత్తగా కనిపిస్తే స్టాలు. నాకు అంత అనిపించలేదులేండి. స్వీట్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఇవన్నీ బాగుంటాయి, కానీ నాకు స్వీట్స్ ఇష్టం ఉండదు. చికెన్లో వెరైటీస్ టేస్ట్ చేయాలనుకుంటాను కాబట్టి ఈ మధ్య మా నెల్లూరు వాళ్ళు చాలా హైప్ ఇస్తున్నారండి. ఇది పాట్ షవర్మా. సో హైప్కి తగ్గట్టే టేస్ట్ కూడా బాగుంది. షవర్మా అయితే తిన్నాము. అండ్ డీమార్ట్కి వెళ్ళామండి. ఇక్కడ పాప్కార్న్ కోసం లైన్లో నిలబడి సాధించుకొని అయితే పాప్కార్న్ తెచ్చుకున్నాను. అండ్ ఐస్ క్రీమ్ కూడా తిన్నాను. ఇవన్నీ తిన్నా కూడా నేను 400 గ్రామ్సే పెరిగాను. నాకు సమ్మర్ వచ్చిందంటే ఆల్మోస్ట్ వీక్లో 2-3 టైమ్స్ పండగలాగా జరుపుకుంటామండి. నిజంగా ఎంజాయ్ చేస్తాం మేము సమ్మర్లో మాత్రం. ఎందుకు అంటే మా వారు స్కూల్ పిల్లలకి వెళ్తారు కదా. సో ఇయర్ మొత్తము డ్రైవింగ్కే సరిపోతుంది. మాకు టైం అస్సలు సరిగ్గా టైం స్పెండ్ చేయరు మాతోటి. సో సమ్మర్ వచ్చేసిందంటే మేమైతే ట్రిప్స్కి కూడా ప్లాన్ చేస్తాము. అంటే ట్రిప్స్ అంటే పెద్ద పెద్దవి ఏం కాదులేండి, చిన్నవే మాకు దగ్గరలో ఉన్నవే. మా ఆటోలోనే వెళ్తాము. అండ్ దాంట్లో కూడా మమ్మల్ని పక్కన కూర్చోబెట్టి తనైతే
టికెట్లు ఎక్కించుకుంటూ తీసుకెళ్తారు, ఖర్చులకైనా వస్తాయి కదనే అని. మా వారికి బాడుగ గాని దొరికిందంటే నిలోని అక్కడే వదిలేసి అయినా వెళ్ళిపోతారండి మమ్మల్ని. అంత ప్రొఫెషనల్ వృత్తి ధర్మం అంటారు కదా, అలాంటివి ఉన్నాయి మా ఆయనకి. మీరు బస్సులో వచ్చేసేయండి, నేను బాడుగకి వెళ్తాను అనే టైప్ మా ఆయన. సో మేమైతే ట్రిప్స్కి కూడా వెళ్తాము, అవి కూడా మీకైతే నేను వీడియోస్ షేర్ చేస్తాను. అండ్ ట్రిప్స్కి మేము ఎలా ప్లాన్ చేస్తాము, బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా, సో దాని గురించి కూడా వీడియోస్ అయితే చేస్తాను. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్.